మరి ఇక బ్లాక్ బస్టర్ స్పీచ్ వినేద్దామా? బ్లాక్ బస్టర్ స్పీచ్ అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయినట్టుంది కదా. సో తమన్ గారు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం, మరి ఇంత మంచి కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకుంటున్నందుకు. ఎస్, లైఫ్లో ఎన్నో నిలబెట్టుకోవచ్చు, బట్ ఈ ట్రస్ట్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. అది వి లర్న్ ఫ్రమ్ పీపుల్. అండ్ ఈరోజు ఇంత పెద్ద ఒక లీడర్ చంద్రబాబు నాయుడు గారు, అది మన ఇన్స్పిరేషన్, మన రెస్పిరేషన్ ఎన్టీఆర్ గారు. సో వీళ్ళ స్థాపించిన ఈ ట్రస్ట్ ఎంత గొప్పదో మనం చూస్తున్నాం, కలారా చూస్తున్నాం. అది వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. సో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్కి February 15th మా మ్యూజికల్ కాన్సర్ట్ చేయడం చాలా, వీ ఫీల్ సో ప్రివిలేజ్డ్, సో హానర్డ్. అండ్ ఇది ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ట్రస్ట్ అండ్ ఈ షోకి. అండ్ సో హ్యాపీ. జస్ట్ మ్యామ్ని ఒక 5 minutes ముందరే కలిశాను. వెరీ వెరీ జోవియల్ అండ్ వెరీ హ్యాపీ, వెరీ డౌన్ టు ఎర్త్ మ్యామ్. సో చాలా సంతోషంగా, నేను చాలా చమటలతోనే వచ్చాను నిజంగా. అసలు ఎలా ఉంటుంది, బికాస్ ఈ పక్కన కాంపౌండ్లోనే పనిచేస్తాం, ప్రసాద్ ల్యాబ్లోనే మా హాఫ్ జీవితం అక్కడే గడిపాం. బట్ ఈ ఫస్ట్ టైం ఈ బిల్డింగ్ లోపల రావడం ఈరోజు, ఇట్ ఫీల్స్ సో గ్రేట్, సో హానర్డ్, సో ప్రివిలేజ్డ్. అండ్ వీ ఆల్ నో హౌ చంద్రబాబు నాయుడు గారు లేడ్ ద హోల్ అంటే ఈరోజు హైటెక్ సిటీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫ్రమ్ డే వీ హీన్ సీయింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ హిస్ ఐడియాస్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ మై బెస్ట్ విషెస్ టు చంద్రబాబు నాయుడు గారు అండ్ హిస్ హోల్ టీమ్ ఫర్ టేకింగ్ ఏపీ futuristic forward. And I thank Deputy CM Pawan Kalyan garu also the same. And ee roju Vijayawadalo February 15th we are also excited. February 1st nunchi our whole team is gather avutunnam for the rehearsals and everything. So we will not miss from senior NTR garu songs till whatever songs till now ippudu unde trend varaku. So we'll all try to bring you the best and a crazy evening. We promise you the best sound and best visual possible with our best team, and looking forward. And I'm so happy I'm part of this great trust organizations ki. And once again thanking the whole team for making me and bringing me on this board. Thank you so much. Press conference ki vichesina media persons andarki mariyu ivalati program ki కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తమన్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళటి కార్యక్రమం గురించి మన యాంకర్ గారు మీకు చెప్పారు. నేను చెప్పేది ఎక్కువ లేదు ఈ ట్రస్ట్ గురించి. కాకపోతే ఒకటే ముక్క చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి కూడా అన్న ఎన్టీ రామారావు గారి బిగ్గెస్ట్ ఫ్యాన్. ఉద్యోగంలో చేరాను, రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఆ మహానుభావుడి పేరు మీద ఉన్న ట్రస్ట్కి సిఇఓగా రావడం నాదెంతో మహాభాగ్యం అనుకుంటున్నాను నేను. అదేవిధంగా ఆయన యొక్క సుపుత్రి మేడం భువనేశ్వరి గారు ఇదే ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీగా పనిచేయటం, ఆవిడతో పనిచేస్తూ గత 6 సంవత్సరాలుగా నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఎస్పెషల్లీ చారిటీ అంటే ఏమిటి, ఎందుకు చేయాలి, మనం చేసే చారిటీ ప్రతి ఒక్క నయా పైసా ఇచ్చే దాతలు దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవటం, అది చివరి వరకు వెళ్తుందా లేదా అనేది రెగ్యులర్గా చూడటం, మానిటర్ చేయటం అనేది నేను నేర్చుకున్న విషయం ఇక్కడ. మేడం ఎప్పుడు కూడా మానవతా దృక్పథంతో ఎన్టీఆర్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే యొక్క దాన్ని ముందు మనసులో పెట్టుకొని ఎప్పుడు కూడా టు ద లాస్ట్ మ్యాన్ మనం రీచ్ అయ్యి వాళ్ళకి విద్య అనుకోండి, వైద్యం అనుకోండి, విపత్తులు అనుకోండి, లేదా మహిళా సాధికారిత, ఈ అన్ని రంగాల్లో కూడా అందరికంటే ముందుగా
ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుండి కొన్ని రంగాల్లో కొన్నిసార్లు ప్రభుత్వం కంటే కూడా ముందు ఎన్టీఆర్ ట్రస్ట్ వచ్చి వాలంటీర్స్ ద్వారా దాతల ద్వారా ప్రజలకి సహాయం అందించింది. అదేవిధంగా ఇక ముందు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతి చోట ప్రజలతో మేము సైతం మీతో ఉంటామంటూ ముందుకి మేడం భువనేశ్వరి గారి నేతృత్వంలో ఈ ట్రస్టు మరిన్ని కార్యక్రమాలు చేపడుతుంది. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మిగతావన్నీ కూడా ఇప్పుడు మేడం గారు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చింది మేడం గారు చెప్పేది వింటాను కాబట్టి మరి ఒక్కసారిగా ఇక్కడ వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్తే. థ్యాంక్ యూ రాజేంద్ర కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా ఐ రిక్వెస్ట్ సో ఎన్టీఆర్ ట్రస్ట్ సిఓఓ గోపి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గోపి గారు పోడియం దగ్గరకు వస్తారా, మైక్ మీ దగ్గర తెమ్మంటారా? ఓకే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తమన్ గారికి, మా మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వర్ మ్యామ్ గారికి, సిఓ గారికి, మీడియా మిత్రులకు అందరికీ మా ధన్యవాదాలు. ఈ ట్రస్ట్ గురించి ఇంకా డీటెయిల్గా మా మేనేజింగ్ ట్రస్టీ గారు మీకు చెప్తారు. ఇంతవరకు ఎస్పెషల్లీ ఈ ట్రస్ట్ గురించి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, ఆల్మోస్ట్ ఇక్కడున్న ప్రతి మీడియా వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. ఎస్పెషలీ మరొకసారి అందరికీ థ్యాంక్స్ అండి. ఓకే, షార్ట్ అండ్ స్వీట్ అనమాట. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్.